నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 11వ తేదీన ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పర్యటనకు రానున్నట్టు మనకున్న సమాచారం. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున అమరావతిలో పేదరిక నిర్మూలన, పేదలు మధ్యతరగతి ప్రజానీకం వారికి అవసరాలేంటి, మౌలిక సదుపాయాలు ఏం కల్పించాలి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఆర్థికంగా వెసులుబాటు ఎలాగుంది, ఏ విధంగా జీవన వృత్తి కొనసాగుతుంది, వారి యొక్క జీవనాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు, వీటిపైనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ ప్రోగ్రాంని అమరావతిలో చాలా పకడ్బందీగా నిర్వహించారు. మరి చాలామంది పేద కుటుంబాలు కూలో నాలో చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు కుటుంబాన్ని పోషణ చేసుకున్న ఆ పేదరిక కుటుంబాలందరూ కూడా అక్కడ చేర్చారు. వారి అభిప్రాయాలను, అంటే వారితో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వారికి ఏం కావాలి, మీకున్న నీడ్ ఏంటి, ప్రభుత్వం ఏమీ మీకు సమకూర్చాలి, మీ జీవనోపాధికి ఏ విధమైన ఒక ఉపాధి కలిగించాలి, మీకు ఎలాంటి ప్రభుత్వం నుండి ఏదన్నా రుణ సహాయం కాకుండా బ్యాంకుల ద్వారానో లేదంటే ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఇలా కార్పొరేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఏదైనా యూనిట్లు మంజూరు చేసి వారికి ఉపాధి కల్పించే నిమిత్తం ఒక ఆలోచన చేస్తే బెటర్ అనేది ముఖ్యమంత్రి గారు తెలుగు సంవత్సరాది రోజున లాంఛనంగా పేదరిక నిర్మూలనపై ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో కార్యక్రమంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో పర్యటనకు రానున్నట్టు తెలుస్తుంది. మరి ఆ రోజున నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి, అంటే ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన పేదలు ఎక్కడైతే ఉన్నారో వారి యొక్క బిలో పవర్టీ పరిధిలో ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి, ఎవరైతే కుటుంబాలు బాగా స్థితికిపోయి ఆర్థికంగా వెనుకంజలు ఉన్న అలాంటి కుటుంబాలకి ప్రభుత్వం నుండి ఎలాంటి చేయూతనివ్వాలి, వాటిపైన ప్రత్యేకంగా మీటింగు నిర్వహించేందుకు ఈ నెల 11న నూజివీడు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నట్టు ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఇప్పటికే అధికార యంత్రాంగం మరి ఆ విధంగా కూడా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏలూరు జిల్లా సంబంధించిన మంత్రి, సమాచార శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారి సొంత నియోజకవర్గం నూజివీడు నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో పేదరిక నిర్మూలన మీటింగ్తో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా నిర్వర్తించేందుకు కూడా మంత్రి పార్థసారథి గారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మరి ఆ శాఖలో కొన్ని టార్గెట్స్ ఇచ్చారు ప్రభుత్వం. శాఖల వారీగా సమీక్షించి గృహ నిర్మాణ శాఖలో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ల నిర్మాణంలో చకచక వేగంగా ఇల్లు నిర్మాణాలు జరగాలి. ఎవరికైనా బిల్లులు రావాలంటే ఆలస్యం లేకుండా పని ప్రారంభించిన 2 రోజులకో 3 రోజులకో వారికి వెంటనే బిల్లులు పడే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి పేదలకి గృహ నిర్మాణం ఒక లక్ష్యంగా పెట్టిన ప్రభుత్వం పనిచేస్తున్న క్రమంలో మరి అదే సమాచార శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రికి ఉన్న సొంత నియోజకవర్గం నూజివీడుకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 11వ తేదీన రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని ఏలూరు జిల్లా సంబంధించిన ఎవరైతే సామాన్య మధ్యతరగతి అతిపేద కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేదరిక నిర్మూలన సమావేశానికి ఆహ్వానించి వారితో 1-to-1 ముఖాముఖిగా చంద్రబాబు గారు మాట్లాడటానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇది రెండో మీటింగు ఏలూరు జిల్లా నూజివీడులో జరపడానికి మంత్రి గారు పార్థసారథి గారు ముఖ్యమంత్రి గారిని ఆ నియోజకవర్గం తీసుకొచ్చేలా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మరి 11వ తేదీన ముఖ్యమంత్రి గారి రావడం నూజివీడుకి అనేది పక్కా సమాచారం, ఎంటీవీకి అందిన సమాచారం ఇది. మరి ఆ రోజున అధికారులతో, రాజకీయ నాయకులతో, ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెట్టి పేదరిక నిర్మూలనపైన ఆ నియోజకవర్గంలో గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేసి వాళ్ళని కుటుంబాల పరంగా తల్లి తండ్రి పిల్లలతో పాటు కుటుంబాల పరంగా కూడా వాళ్ళంతా కూడా
న్యూస్ వీడియో వచ్చేలా ముఖ్యమంత్రి గారి సమావేశానికి వచ్చేలా కూడా సన్నద్ధం చేయబోతున్నారు. మరి ఇవాళ నుంచి అంటే ఇప్పుడే తాజాగా అందిన సమాచారం మా ఎంటీవీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూజివీడు నియోజకవర్గానికి 11వ తారీఖు వస్తున్నట్టు ఉన్న సమాచారం మేరకు రేపటి నుండి జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేసి పేదరిక నిర్మూలన 2వ సమావేశాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం. సాయి స్వర్ణ మోటార్స్ వారి ఉగాది ఉత్సవాలు, మెగా లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా, పండుగ ప్రత్యేక ఆఫర్లు, మోడల్ బట్టి హీరో మోటార్ సైకిల్ మరియు స్కూటర్స్ పై 10,000 రూపాయల వరకు తగ్గింపు. అంతేకాకుండా ప్రతి హీరో వాహనం కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ద్వారా 1 గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా గెలుచుకునే అవకాశం. మోటార్ సైకిల్ మరియు స్కూటర్స్ పై అతి తక్కువ డౌన్ పేమెంట్ 3,999 రూపాయలతో ప్రారంభం. 0 డౌన్ పేమెంట్ స్కీమ్స్ లేదా 0% వడ్డీ స్కీమ్స్ కూడా అందుబాటులో కలవు. హీరోలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్స్ HF DLX, స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్, గ్లామర్ మరియు యువతను ఎంతో ఆకర్షించే పవర్ బైక్స్ ఎక్స్ట్రీమ్ 125R, ఎక్స్ట్రీమ్ 160R, ఎక్స్పల్స్ అండ్ XMR మరియు హీరో స్కూటర్స్ ప్లెజర్ ప్లస్ అన్ని మోడల్స్, అన్ని రంగులలో అందుబాటులో ఉన్నవి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి. మేళా జరుగు ప్రదేశాలు: బరేటి పార్కు, కర్రల వంతెన దగ్గర ఏలూరు, ఉషా టవర్స్ ప్రక్కన సత్రంపాడు, షోరూం వద్ద, కొత్త బస్టాండ్ పక్కన ఏలూరు.